తెలంగాణ గ్రామాల నుండి పల్లె నుండి పట్టణం నుండి స్వచ్ఛందంగా భారీ పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారు. బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసినాం మేము నరేంద్ర మోడీ గారి సభకు. ఈ సభతోని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కన్మరుగైపోతున్నదని కూడా స్పష్టంగా కనబడుతున్నది. ఎందుకంటే నేను వస్తుండే ఒక ముసలవ అన్నది, అయ్యా ఏడిపోతున్నామంటే నరేంద్ర మోడీ గారి సభకు పోతున్నా అంటే, ఆ నరేంద్ర మోడీ గారు మాకు రేషన్ బియ్యం ఇచ్చి కరోనా సమయంలో మాకు అండగా నిలబడ్డాడని ఆ ముసలవ చెప్తున్నది. ఇలా మాకు పెన్షన్ రూపంలో ఇస్తున్నారు 99% పైసలు నరేంద్ర మోడీ గారు పంపిస్తున్నారు. అయ్యా నరేంద్ర మోడీ గారికి నా దీవెన చల్లగా ఉండాలని కోరుకున్న ముసలవ గీడ చెప్పింది. ఈ సభతోని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం గంగల గలవడం ఖాయము. ఈ సభ నరేంద్ర మోడీ గారు వస్తున్నంటే ఇలా తెలంగాణ గడ్డ మీద పులి అడుగు పెడుతున్నది. ఇలా ఆ పులికి భయపడి కేసీఆర్ ఫామ్ హౌస్లో అనుకున్నాడు. రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తలేడానికి కూడా స్పష్టంగా కనబడుతున్నది. ఇలా ఈ సభ తెలంగాణ సమాజంలో అనగారిన వనగాల గొంతుగా నిలబడే పార్టీ భారతీయ జనతా పార్టీ జెండా గోల్కొండ కిల్ల మీద ఎగరడానికి ఈ సభ ముఖ్య ఉద్దేశం అని కూడా నేను తెలియజేస్తున్నా. ఏ ఖమ్మంలో అయితే ఇల్లు గులగొట్టిరో ఆ ఇండ్ల బాధితుల పక్షాన ఈ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ మెడలు వంచడానికే ఈ సభ ఏర్పాటు చేసుకున్నామని కూడా నేను తెలియజేస్తున్నా. ఈ సభకు పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలే కానీ నిరుద్యోగులు ఉద్యోగాలు రాకుండా ఇలా ఇలా అల్లాడుతున్నట్టు నా నిరుద్యోగులు కూడా సంఘీభావంగా పెద్ద ఎత్తున వస్తున్నారు. ఇలా ఇతర యూనివర్సిటీ విద్యార్థులే కానీ తెలంగాణ ఉద్యమకారులే కానీ పెద్ద ఎత్తున వస్తున్నారని నేను తెలియజేస్తున్నా. ఓకే, నేను మొదటి నుంచి 91 నుంచి ఏబీవీపీ కార్యకర్తను. అటల్ బిహారీ వాజ్పేయి అని మేము అనుకొని ముందు నుంచి అడిగేసుకున్నాము. రాను రాను మోడీ గారు ఒక జన ప్రభంజనాన్ని సృష్టించి మనకు ఈ జమ్మూ కాశ్మీర్ది మెయిన్ ముఖ్యాంశాలతోటి మోడీ గారు ముందుగా చేసి రాను రాను మొత్తం బీజేపీని ఒక యూత్లో కల్పించి ముందుకు జరిపించి మమ్మల్ని కూడా మా లాంటి కార్యకర్తలు ముందు నడిపించి చేస్తున్నారు. ఈ సభ పెట్టడానికి కారణం ఏంటంటే ఇక్కడ కూడా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా స్టార్ట్ అయిందో తెలంగాణలో కూడా బీజేపీ అనేది మొత్తం ఫాము కావాలి. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం నశించిపోవాలి. మనకు కావాల్సింది ఏంది, పేద ప్రజలకు న్యాయం జరగాలి. ఇప్పుడు బియ్యం తింటున్నామంటే మోడీ ప్రభుత్వం ద్వారానే మనం ఫ్రీగా బియ్యం తింటున్నాము. ఏ కాంగ్రెస్ ఇవ్వలేదు, ఏ బీజేపీ ఏ బీఆర్ఎస్ పార్టీ ఇవ్వలేదు. సో జై బీజేపీ, జై బీజేపీ, జై తెలంగాణ. బ్లడ్ అంటే మనకు ఆయన విశ్వగురు కాబట్టి, అంటే వేరే ప్రైమ్ మినిస్టర్తో పోలిస్తే మనకున్న వరల్డ్ మొత్తంలో ఇలాంటి నాయకుడు అనేది మనం చూడలేదు. నా ఏజ్ 32 ఇయర్స్ అయినా కూడా నాకున్న అవేర్నెస్లో ఇంత మంచి వ్యక్తిని ఎప్పుడు చూడలేదు. ఆయన నిస్వార్థంగా మనకు చేస్తున్న సేవ కానీ మనం ఇంత ప్రశాంతంగా బతుకుతున్నామంటే అలాంటి ప్రైమ్ మినిస్టర్ ఉండడమే మనం చేసుకున్న అదృష్టం. తన కోసం నేను ఏదో ఒకటి చేయాలని లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ అప్పుడు వరంగల్లో నేను నా బ్లడ్తో ఒక ఆర్ట్ చేయించడం జరిగింది. అక్కడ సెక్యూరిటీ రీజన్స్తో నాకు అవకాశం రాలేదు. ఆ 1 ఇయర్ నుంచి నేను పిఎంఓ కానీ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ట్రై చేస్తున్నా. కానీ నేను ఒక కామన్ మ్యాన్ కాబట్టి నాకు అవకాశం రాలే. ఇక్కడ కూడా ట్రై చేద్దామని మార్నింగే వచ్చా. ఇక్కడ కూడా వివిఐపి పాస్ ఒకటి దొరికింది. అది షేర్లింగంపల్లి రవికుమార్ అన్న తరపున ఒక పాస్ దొరికింది. ఇప్పుడు కూడా ట్రై చేస్తున్నా కానీ ఇక్కడ వివిఐపి కాకుండా ఇంకా పెద్ద పాస్ ఉండాలి అని అంటున్నారు. దేశవ్యాప్తంగా కాషాయ జెండా ఎగరవుతుంది. అందులో భాగంగానే తెలంగాణ గడ్డ మీద కాషాయ జెండా ఎగరేయడానికి నరేంద్ర మోదీ గారు విచ్చేస్తున్నారు. కాబట్టి అందులో భాగంగా తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు తెలంగాణ గడ్డ మీద నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కాషాయ జెండా ఎగరడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో భాగంగా సాధు సంతులం కూడా తెలంగాణలో హిందుత్వ అన్యాయానికి జరుగుతున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏ విధంగానైతే నరేంద్ర మోదీ గారు వస్తున్నారో వారిని బలపరచడానికి తెలంగాణ గడ్డ మీద నరేంద్ర మోదీ గారి కాషాయ జెండా ఎగరేయడానికి సాధు సంతులమైన మేము కూడా సిద్ధమయ్యాము. అందులో భాగంగానే ఈరోజు ఈ ర్యాలీలో పాల్గొంటున్నాం. ఒక ధర్మాగ్రహ సభలో పాల్గొనడానికి మొట్టమొదటిసారిగా కేవలం సాధు సంతులు కలిసి వచ్చినటువంటి ఏకైక సభగా చరిత్రలో నిలిచిపోతుంది. ముఖ్యంగా ఏమిటంటే ఎందుకు మేము వీరికి సపోర్ట్ చేయడం అనేది కాలజ్ఞానం ప్రకారం వారికి ఒక మాట ఉన్నది. 5,000 మీద 10 నొక్క అవనీంద్రుడు దివికే ఏనుమా సైదపేటలోన సాయేబులందరూ సమరంబున సమసేరుమా అంటే 5,012లో ఒక మహాత్ముడు వస్తాడు. ఆ మహాత్ముడు ఈ భారతదేశానికే కాకుండా ప్రపంచానికి భారతదేశాన్ని జగద్గురువుగా వెలిగేటట్టు చేస్తాడు. వారికి అందరూ సహకరించాలి అన్నారు. అది ఎలా అంటే
వీర యోగ భోగ వసంతరాయులుగా అంటే వీరులు ఆర్మీ వారితో ఉంటుందన్నారు. భోగాన్ని అనుభవించేటువంటి కోటీశ్వరులు కూడా వారికి సపోర్ట్ చేస్తారన్నారు. వీర యోగులు సాధు సంతులు కూడా వారికి సపోర్ట్లో ఉంటారన్నారు. వీర యోగ భోగ వసంతులు ఇది నిజమే అని సపోర్ట్లు కొట్టేటువంటి సామాన్య ప్రజలు కూడా వారి వెంట ఉండి ఈ యొక్క 2026లో వచ్చేటువంటి ఈ ఇది ధర్మాగ్రహ సభ మొట్టమొదటిసారిగా ఇక్కడ జరుగుతుంది. ఎప్పుడు కూడా సాధు సంతువులు బీజేపీ కార్యక్రమాల్లో, కాంగ్రెస్ కార్యక్రమాల్లో, టీఆర్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనలే. మొట్టమొదటిసారిగా వారికి కూడా ఒక సెల్ ఏర్పాటు చేశాము. ప్రత్యేక ఆహ్వానం ఉంది అని అనడం వల్ల చాలామంది సాధు సంతులు ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. ఇప్పుడు మన రాష్ట్రంలోనే కాక భారతదేశ వ్యాప్తంగా హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయి. అన్ని సమ్మేళనాలను విజయవంతం చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము విజయవంతం చేయడానికి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది.